So welcome to the English class. మనం ఇంతకుముందు వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ అండ్ ఇట్స్ టైప్స్ సో పార్ట్ 1 అంటే దట్ ఈస్ చాప్టర్ 1 అయిపోయింది. నౌ ద చాప్టర్ 2 ఇప్పుడు సెకండ్ చాప్టర్ మనం చూసినట్టయితే ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? జనరల్గా ఇన్ ఏ సెంటెన్స్ దెర్ ఆర్ మెనీ వర్డ్స్. ఒక సెంటెన్స్లో చాలా వర్డ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫంక్షన్ ఆర్ వర్క్. అంటే ప్రతి వర్డ్కి దానికంటూ ఒక ఫంక్షను అట్లాగే లేదా వర్క్ అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు ద ఫంక్షన్ ఆర్ వర్క్ అంటే ఫంక్షన్ ప్రకారం వర్క్ ప్రకారం ద వర్డ్స్ డూ ఇన్ ఎ సెంటెన్స్ అంటే ఆ వర్డ్స్ అన్నీ కలిపి ఏమవుతాయంటే ఒక సెంటెన్స్గా మారుతుంది. సో దీస్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ different kinds. Okay, so these different kinds are classes. సో దీన్నే మనం ఏమంటున్నామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటున్నాం మనం. ఓకేనా? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటి ఎన్ని రకాలు? సో దిస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ టోటల్ 8 టైప్స్. మొత్తం ఇవన్నీ ఉన్నాయంటే 8 టైప్స్ ఉన్నాయి. అవేంటి? సో అవేంటంటే ఫస్ట్ మనం మొదటిది చూసినట్టయితే ఇట్ ఈస్ నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, adverb. Sixth one is preposition. Seventh one is conjunction. Eighth one is interjection. Okay, now so these are the 8 types of parts of speech: noun, pronoun, adjective, verb, adverb, preposition, conjunction, interjection. ఫస్ట్ ముందుగా మనం వాట్ ఈజ్ నౌన్, అసలు నౌన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో జనరల్లీ నౌన్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ అనేది ఒక నేమింగ్ వర్డ్. అంటే ఇట్ నేమ్స్ సంబడి ఆర్ సంథింగ్. It names somebody or something. అంటే ఎవరి గురించి అయినా లేదా దేని గురించి అయినా చెప్పేది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే రామ రన్స్ క్విక్లీ. Rama runs quickly. Here Rama is a naming word. So Rama is the noun. The apple is sweet. The apple is sweet. Here apple is the noun. Okay? Is it clear? Now what is a pronoun? మరి ప్రొనౌన్ అని అంటే వాట్ ఈజ్ ఏ ప్రొనౌన్ అంటే ఏంటి మరి? సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. సో ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి బదులుగా ఉపయోగించేదాన్ని మనం ఏమంటామంటే ప్రొనౌన్ అని అంటాం మనం. ఓకేనా?
ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి సీత ఈజ్ యాబ్సెంట్. సీత ఈజ్ యాబ్సెంట్ బికాస్ షీ ఈజ్ ఇల్. బికాస్ షీ ఈజ్ ఇల్. ఇక్కడ సీత అనేది నౌన్. సో సీతకు దగ్గర బదులుగా మనం ఏం వాడుతున్నాం? షీ వాడుతున్నాం. సో షీ ఈజ్ ద ప్రొనౌన్. షీ ఈజ్ ద ప్రొనౌన్. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మిస్టర్ రవి ఈజ్ ఏ ఫార్మర్. మిస్టర్ రవి ఈజ్ ఏ ఫార్మర్. ఓకే, హీ ఈజ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్. హీ ఈజ్ హార్డ్ వర్కింగ్. హీ ఈజ్ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఇక్కడ రవి అనేది నౌన్. సో రవికి బదులుగా మనం ఏం వాడుతున్నాం? హీ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అంటున్నాం. సో హీ ఈజ్ ద ప్రొనౌన్. హీ ఈజ్ ద ప్రొనౌన్. ఓకే, ఇది. నెక్స్ట్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఏంటి? adjective. What is meant by an adjective? So it is a word that adds to the meaning of a noun or pronoun. So adjective is a word that adds to the meaning of a noun or pronoun. Okay na? సో అడ్జెక్టివ్ ఇస్ ఏ వర్డ్. అది ఏం చేస్తుంది? ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి మీనింగ్ ఇచ్చేది. దాన్ని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్ అని అంటాం. మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనుకుందాం. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. సో రవి ఎలాంటి వాడు? చాలా మంచివాడు. సో గుడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. నెక్స్ట్ షీ ఈజ్ ఏ క్లేవర్ గర్ల్ అన్నాం. ఇక్కడ రవి అనేది నౌన్. ఓకేనా? సో నౌన్కి మీనింగ్ ఇస్తుంది ఏంటి? గుడ్ బాయ్. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని. అట్లాగే షీ అనేది ప్రొనౌన్. షీ ఈజ్ ఏ క్లేవర్ గర్ల్. సో దట్ మీన్స్ క్లేవర్ ఈజ్ ద adjective here. Clever is the adjective here. Okay, next చూసినట్టయితే వాట్ ఈస్ మీన్ బై వర్బ్. మరి వర్బ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై వర్బ్? ఓకే, ఇక్కడ మనం వర్బ్ అంటే ఏంటంటే ఏ వర్బ్ ఈజ్ ఏ డూయింగ్ వర్డ్. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ డూయింగ్ వర్డ్. ఇట్ ఈజ్ ఏ డూయింగ్ వర్డ్. సో ఇట్ యూజువల్లీ ఎంఫసిస్ ఆర్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ని ఓకేనా తెలిపేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే వర్బ్ అని అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే రామ రన్స్ క్విక్లీ. రామ రన్స్ క్విక్లీ అన్నాను. సో ఇక్కడ రన్స్ అనేది ఏంటిది? వర్బ్. సో ఇట్ ఈస్ ఏ డూయింగ్ వర్డ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే దే వెంట్ టు మద్రాస్. దే వెంట్ టు మద్రాస్. ఓకేనా? వాళ్ళు మద్రాస్కి వెళ్ళారు. ఓకేనా? ఇప్పుడు మద్రాస్ని ఏమంటున్నాం అంటే చెన్నై అంటున్నాం. ఓకేనా? సో హియర్ వెంట్ వెళ్ళాడు అనేది ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి మరి? సో ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ మోడిఫైస్ ఆర్ యాడ్స్ టు ద మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్. అంటే వర్బ్కి మీనింగ్ ఇచ్చేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే అడ్వర్బ్ అంటాం. ఓకేనా? సో విచ్ మోడిఫైస్. అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ మోడిఫైస్ ఆర్ యాడ్స్ మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్. ఓకేనా? ఆఫ్ ఏ వర్బ్.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇక్కడ రామ రామ రైట్స్ నీట్లీ. అంటే రైట్స్ అనేది వర్బ్. ఎలా రాస్తాడు? నీట్లీ. నీట్లీ అంటే చక్కగా రాస్తాడు. సో నీట్లీ అనేది ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. నీట్లీ అనేది ఏంటిది? అడ్వర్బ్ అవుతుంది. ఇంకోటి చూసినట్టయితే షీ వాక్స్ స్లోలీ. షీ వాక్స్ స్లోలీ అన్నాం. సో ఎలా నడుస్తుంది? వాక్స్ అనేది వర్బ్. ఓకేనా? అంటే ఇక్కడ అడ్వర్బ్ అంటే ఏంటి? విచ్ మోడిఫైస్ ఏ వర్బ్ ఆర్ యాడ్స్ మీనింగ్ ఆఫ్ ఎ వర్బ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ స్లోలీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. స్లోలీ అనేది అడ్వర్బ్ అవుతుంది అన్నట్టు. సమ్టైమ్స్ అన్ అడ్వర్బ్ యాడ్స్ టు ద మీనింగ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్ ఆర్ అనదర్ అడ్వర్బ్. అప్పుడప్పుడు ఈ అడ్వర్బ్ అనేది ఒక వర్బ్కి మాత్రమే మీనింగ్ ఇవ్వదు. ఇట్ ఆల్సో యాడ్స్ టు ద మీనింగ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ కూడా మీనింగ్ ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఇట్ ఆల్సో మీన్స్ ఇట్ ఆల్సో గివ్స్ మీనింగ్ టు ద adjective also, meaning to the adjective or another adverb or another adverb. ఓకేనా? అడ్జెక్టివ్కి లేదా ఇంకొక అడ్వర్బ్కి మీనింగ్ ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే హీ ఈజ్ క్వైట్ రైట్. హీ ఈజ్ క్వైట్ రైట్. ఇక్కడ క్వైట్ అనేది ఏంటి? అడ్వర్బ్ అవుతుంది. అట్లాగే యూ స్పీక్ వెరీ వెల్. సో ఇక్కడ వెరీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. వెరీ అనేది ఏమవుతుంది? అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి మరి? వాట్ ఈస్ మీన్ బై preposition? So here the preposition is a word placed before a noun or a pronoun to show its relation to another word. So preposition is a word, okay na? So placed before a noun or a pronoun. Before a noun or pronoun. సో టు షో వాట్? అదేం చేస్తుంది? టు షో ఇట్స్ రిలేషన్. టు అనదర్ వర్డ్. అంటే ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుంది? అది నౌన్కి కానీ లేదా ప్రొనౌన్కి కానీ ముందు కానీ పెడతాం. అది ఏం చేస్తుందంటే ఇట్ షోస్ ద రిలేషన్ టు అనదర్ వర్డ్. ఓకే? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని అన్నాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అన్నాం. ఓకేనా? సో ఇక్కడ బుక్ అనేది ఎక్కడుంది? ఓకేనా? బుక్ అనేది ఎక్కడుంది? టేబుల్ పైన ఉంది. ఓకేనా? ఇక్కడ రిలేషన్ ఇచ్చేటటువంటి రిలేషన్ దట్ మీన్స్ విచ్ ఈస్ గివింగ్ రిలేషన్, విచ్ ఈస్ షోయింగ్ రిలేషన్. సో హియర్ ఆన్ అనేది ఓకేనా ప్రిపోజిషన్ అవుతుంది. ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్. ఓకేనా? క్యాట్ ఎక్కడుంది? చైర్ కింద ఉంది. ఓకేనా? ఎక్కడ ఉంది? కింద. అంటే అండర్ అనేది ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. అండర్ అనేది ఏమవుతుంది? ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ కంజంక్షన్. ఓకే? కంజంక్షన్ అని అన్నాం. ఇక్కడ జంక్షన్ అని అన్నాం. సో ఇట్ ఈస్ ఎ జాయినింగ్ వర్డ్. జంక్షన్ అని అన్నాం ఇక్కడ. సో జంక్షన్, కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. ఇట్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. అంటే దట్ మీన్స్ ఇట్ జాయిన్స్ వాట్? ఇట్ జాయిన్స్ వర్డ్స్ ఆర్ it joins what? It joins words or group of
వర్డ్స్ని కానీ లేదా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని జాయిన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కంజంక్షన్ అని అంటాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే రామ అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్ అన్నాం. రామానికి రవికి ఓకేనా ఏం జాయిన్ చేసింది, అండ్ జాయిన్ చేసింది. సో అండ్ ఈజ్ కంజంక్షన్ ఓకేనా. మన గాంధీజీ అన్నారు, ఏమన్నారు, డూ ఆర్ డై అన్నారు, డూ ఆర్ డై అన్నాడు ఓకేనా. ఇక్కడ ఓఆర్ అనేది ఏంటి, కంజంక్షన్ అవుతుంది. ఓఆర్ అనేది ఏమవుతుందమ్మా, కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, ఇంటర్జెక్షన్. మరి ఇంటర్జెక్షన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై ఇంటర్జెక్షన్? సో ఇట్ ఈస్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్. ఇట్ ఈస్ ఎ వర్డ్ that expresses some sudden feeling అంటే మనసులో నుంచి ఒకేసారి రావడం అన్నట్టు ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్, షీఈస్ డెడ్ తెలుగులో అంటే అయ్యో ఆమె చనిపోయింది, అయ్యో ఓకేనా. సో దిస్ ఇస్ వాట్, దీన్ని ఇక్కడ లాస్ అనేది ఇంటర్జెక్షన్. ఓ హర్రీ అప్ ఓ అనేది సడన్ ఎక్స్ప్రెషన్, సో సడన్ ఫీలింగ్ అన్నట్టు అది ఓకేనా. ఓ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. సో ఇప్పుడు మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను ఓకేనా. సో ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే.